మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు వందనాలండి. మనము ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ తోడు, మీ ప్రభావము, మీ శక్తి మా జీవితాల్లో మీరు మాకు మెండుగా ఇచ్చి అన్ని విషయాల్లో ప్రభా మమ్మల్ని స్థిరపరిచి ముందుకు నడిపించమని వేడుకొంచు. మీ సజీవమైన వాక్కుతో మా జీవితాన్ని దర్శించి మమ్మల్ని బలపరచమని యేసునామమున విశ్వాసంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని విశ్వాసులారా, గాస్పెల్ సన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ మరి ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటున్నందుకు ప్రభు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈరోజు దేవుని యొక్క వాక్యం కోసం కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఈ వాక్య భాగంలో మనం చూస్తే దేవునికి చెందవలసిన మహా నామ ప్రభావములను, ఆయనకు మహిమ ప్రభావములను మనం చెల్లించవలసి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవ్రీడే మన లైఫ్లో దేవునికి మనకి స్తుతియాగములు మనం చెల్లించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఎంతో ఇష్టపడతారు. అందుకనే ఉదయమునే మనం మొట్టమొదటిగా దేవుని వైపు చూసినప్పుడు, ప్రకృతిలో ఆకాశ పక్షులు కూడా దేవుని వైపు చూసినప్పుడు కిలకిల చకచకాని ఎంతో అందంగా వాటి పలుకుల ద్వారా దేవుని స్తుతిస్తాయి కదండి. అలాగే మనం కూడా మన జీవితాల్లో దేవునికి ఉన్నతమైనటువంటి నామాన్ని మనం స్తుతించి గణపరచాలి. అందుకనే మన జీవితాల్లో మనం చూస్తే దేవునికి శ్రేష్టమైనటువంటి ఈవులు అనే ప్రభావములు మనకి తోడుగా ఉంటాయి. అందుకనే ఆయన మన కొరకు ఎంతగానో ఆశపడుతున్నారండి. ఆశపడుతున్నారంటే ఏంటండి అని మీరు అడగచ్చు. ఆశపడుతున్నారంటే మనం ఆయనలో బలంగా ఎదగాలని, ఆయనలో ఉన్నతంగా నిలవాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. అయితే మనం మన జీవితాల్లో ఇదే పట్టుదలతో మనం ఉన్నప్పుడు, ప్రభువా నన్ను నింపుము అని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని బహుగా నింపుతారు. అందుకని అడుగుడే మీకు ఇవ్వబడినని చెప్పబడింది కదా. అందుకే లోకంలో మనం చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అడుగుతారు, నాకు అది కావాలి, నాకు అది కావాలి అని అడుగుతారు. ఆస్క్ అండ్ షల్ బి గివెన్ అని చెప్పబడింది కదా. అలాగే డేవిడ్ బ్రైనార్డ్ అనే భక్తులు ఒకసారి ఏమన్నారంటే, when we ask the Lord with deep faith in our heart, he shall fill us. మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా అడిగినప్పుడు మన జీవితాలు నింపేటువంటి గొప్ప రక్షకుడుగా ఆయన మనకు ఉన్నారండి. ఈ సమయంలో మరొక మారు అందుకని మన జీవితాలను దేవునికి అర్పించి, ఒకవేళ మీలో లెంట్ పాటించేవారు ఉంటే గనక ప్రతిరోజు శిలువ శ్రమ ధ్యానాలలో పాల్గొని సంఘానికి వెళుతూ శిలువ యొక్క శక్తిని మనము పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు తన ఏక కుమారుణ్ణి లోకంలో మనకిచ్చి అన్ని విషయాల్లో ఆయన కృపని మనకిచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి శాశ్వత రక్షణకు పాత్రలుగా దేవుడు మనం చేశారు. కాబట్టి ఈ రక్షణ మనము మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా పొందుకొని సంతోషించాలి, దాంట్లో నిలిచి ఉండాలి. ఆ రీతిగా దేవుడు మీ అందరినీ కూడా ఉన్నతంగా బలపరిచి ఆయన యొక్క ఉన్నతమైన కృపతో నూతనంగా ఈ రోజున మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన శాంతిపరిచి అన్ని విషయాల్లో ఆయన శక్తిని మీకు ఇస్తారు. అందుకని కీర్తన గ్రంథంలో మనం చూసినట్లుగా మరి ఆయన ఉన్నతమైన వాక్కు ద్వారా మనకి శాంతి ఉంది. శాంతికరమైన జలముల యొద్ద దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఉన్నత కృప మీ అందరికీ దేవుడు ఇచ్చిన గాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ సమయంలో మీ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరిచి శ్రేష్టమైన మీ ప్రభావంతో మీ యొక్క ఆలోచనలతో వారిని నింపి ముందుకు నడిపించి అన్ని విషయాల్లో ప్రభా మీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు పాత్రలుగా వారిని చేసి వారి జీవితాలను కష్టాలను, శ్రమలు, ఇబ్బందులను ప్రభా మీరు తొలగించి వారికి చక్కటి శాంతి, సమాధానం, మీ ప్రేమ, మీ దయ ఇంకా మరీ ఎక్కువ ఏడంతలుగా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే ప్రభా గొప్ప దేవుడిగా మీరు ఉన్నారు లోకంలో. ఆ రీతిగా మమ్మల్ని బిడ్డలుగా చేసిన దేవుడిగా ఉంటుండగా మమ్మల్ని ఎప్పుడు కూడా మంచి స్థితిలోనే పెట్టాలని మీరు ఎంతగానో ఆశపడుచున్నారు కనుక ఆ రీతిగా మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, శక్తినిచ్చి వారి జీవితాల్లో చక్కటి నడిపింపునిచ్చి వారి కష్టాల నుంచి వారిని విడిపించి మీ శ్రేష్టమైన ప్రభావంతో వారి జీవితాలని నింపమని యేసునామమున విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Please like, share and subscribe to the Gospel Sun YouTube channel. అందరికీ వందనాలు.